చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడ తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 16వ రోజు మన యొక్క వాక్యాంశంగా జాయ్ ఇన్ జీసస్, యేసులో ఆనందము అనే అంశాన్ని మనం తీసుకుందామండి. ఏమండి, ఈరోజు మన జీవితంలో దేన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం? కొంతమంది వారి జీవితంలో వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, ఆస్తిని బట్టి వారు ఆనందిస్తారు. మరి కొంతమంది అయితే వారు పొందుకున్నటువంటి ఆ యొక్క మంచి ఉద్యోగాన్ని బట్టి లేదా గొప్ప వ్యాపారాలను బట్టి వారు ఎంతో ఆనందిస్తారు, సంతోషిస్తారు. కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, వారికి వచ్చినటువంటి ఆ యొక్క పదవులను బట్టి, ఇంకా అనేక రకాలైన వాటి కొరకు వారు ఆనందిస్తారు, ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. ఏమంటే మన జీవితంలో కేవలము వీటిని బట్టి మనం ఆనందించి మనమైతే ఏదో ఒక రోజు వాటిని బట్టే మనం దుఃఖపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవేవి కూడా శాశ్వతం కాదండి. మీకు డబ్బు, ఆస్తి, పదవి, అందం ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు. ఈరోజు అవి మన దగ్గర ఉండొచ్చు, కానీ రేపు అవి మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చండి. అదే మన జీవితంలో మనం క్రీస్తుని బట్టి ఆనందించగలిగితే, మన దేవాది దేవుని బట్టి మనం సంతోషించగలిగితే, ఆ సంతోషం, ఆ ఆనందం మన జీవితంలో శాశ్వత కాలం ఉంటుంది. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా యొక్క శాంతిని, ఆ యొక్క సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకం ఇస్తున్నట్లుగా కాదు, నేనే మీకు ఈ శాంతిని ఇస్తున్నాను, నేనే మీకు ఈ సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తున్నాను. కాబట్టి మీ హృదయమును కలవరపడనీయకుడి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మరొక మాట కూడా మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8-9 మనం చదువుకున్నట్లయితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నాను. మరి క్రీస్తును మనం చూసామా అంటే లేదు. మనం యేసుక్రీస్తు ప్రభుని, ఆయన ముఖం ఎలా ఉంటుంది, ఆయన ఎలా ఉంటారో మనం చూడలేదు. అయినప్పటికీ మనం ఆయన ఉన్నారని మనం విశ్వసిస్తున్నామండి. మరి ఆ విశ్వాస యొక్క ఫలము అనగా ఆ యొక్క ఆత్మ రక్షణను మనం పొందుకున్నాం. ఆ యొక్క చెప్పసఖ్యముగా అనేటువంటి ఆ యొక్క మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని, ఆనందంలో మనం ఉన్నాము అని దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆయన చెప్తున్నాడండి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమే ఒక గొప్ప సంతోషకరమైన శుభవార్తగా, ఒక గొప్ప ఆనందంగా మనం బైబిల్లో చూడొచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము 10 మరియు 11 చదువుకున్నట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 10 and 11 వర్సెస్ అండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమండి, ఒక గొప్ప సంతోషకరమైన శుభవార్తను ఆ రోజు ఒక దూత, దేవుని దూత తెలియజేశారు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం అండి. అవును, మన జీవితంలో పాపంలో బందీలుగా ఉన్నటువంటి యొక్క మనుషులను విడిపించి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చేయడానికే, మనకి గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు జన్మించారండి. మరి మన జీవితాల్లో మనము దేవుని బట్టి మనం ఆనందించగలిగితే, దేవుని బట్టి, ఆయన రక్షణను బట్టి మనం సంతోషించగలిగితే, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని మన యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. అలా కాకుండా కేవలము ఈ భూ సంబంధమైన వాటిని బట్టి మనం ఆనందించే వారమైతే మన ఆనందం పరిపూర్ణం కాదండి. మరి బైబిల్ గ్రంథంలో మరొక వాక్యం మనం చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ వాక్యం మనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ మనం ప్రభునందు ఆనందించగలగాలి, దేవుని వాక్యం అందు మనం ఆనందించగలి.
ఆనందించగలగాలి. దేవుని సత్యమందు నిలిచిన వారమై ప్రభువుని బట్టి మనం ఆనందించగలగాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. కాబట్టి మన జీవితంలో ఈ భూ సంబంధమైన వాటి కొరకు, ఈ యొక్క అల్పమైన వాటి కొరకు ఏవైతే ఆ యొక్క టెంపరీ ప్లెజర్స్ ఉన్నాయో, ఆ యొక్క టెంపరీ థింగ్స్ ఉన్నాయో వాటిని బట్టి మనం కాకుండా శాశ్వతమైనటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను బట్టి, ఆయన రక్షణ బట్టి, మరి ఆయన ఇస్తున్నటువంటి ఆ గొప్ప సమాధానాన్ని బట్టి మనం దేవుని బట్టి మనం ఆనందిద్దాం. మన జీవితాల్లో మరి దేవుడు అదే సంతోషాన్ని, ఆనందాన్ని సదాకాలము స్థిరపరిచి మనలను బలపరచుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.